ఏంట్రా స్వామి వీళ్ళిద్దరూ కొట్టుకున్నంత పని చేశారు. ఎవరు వాళ్ళిద్దరంటే, ఏదైతే నిన్న రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఏదైతే ఎస్ఆర్‌హెచ్, చెన్నై ఇద్దరికి ఇంపార్టెంట్ ఈ మ్యాచ్. అలాంటి మ్యాచ్‌లో చాలా రసవత్తరంగా జరుగుతుంది. అండ్ ఎస్ఆర్‌హెచ్ గెలవాలంటే కంపల్సరీగా వీళ్ళు ఆడాల్సిందే అన్న ప్లేయర్స్ ఎవరు? క్లాసెన్ అండ్ ఇషాన్ కిషన్. అయితే క్లాసెన్ మంచిగా ఆడుతుండే. ఎందుకంటే ఫుల్ ప్రెషర్ ఉంది ఎస్ఆర్‌హెచ్ మీద అయితే. అలాంటి టైంలో సిక్స్‌లు కొడుతుండు, 4 కొడుతుండు. అలాంటి టైంలో ఏమైందంటే ఔట్ అయిపోయిండు. ఎవరి బౌలింగ్‌లో? నూరు బౌలింగ్‌లో ఔట్ అయిపోయిండు 14 ఓవర్‌లో. అప్పటికే ప్రెషర్ ఉంది. ఓవర్‌కి 12 రన్ చేయాలి. అండ్ హాఫ్ సెంచరీకి దగ్గరగా ఉన్నాడు. అయితే ఏంటంటే ఎనకాల స్టంప్ ఔట్ చేసింది ఎవరంటే సంజు సామ్సన్. ఔట్ అయిన తర్వాత వెళ్ళిపోవచ్చు కదా! ఎందుకంటే ఆ కోపం అలా ఉంటది. గెలవాలనే కోపం ఉంటది కదా! ఆ కోపం అలా ఉంటది. ఏదైతే సంజు సామ్సన్ దగ్గరికెళ్ళి కొంచెం కోపంగా చూసాడు. మనోడు కూడా తక్కువ ఆ! తక్కువేం కాదు కదా! మనోడు కూడా చిరుత పులిలాగా మనోడి మీదకొచ్చాడు. అండ్ ఇద్దరి మధ్య ఫైటింగే నడుస్తుందనుకున్న టైంలో అంపైర్‌లొచ్చి ఆప్ చేశారు. చాలామంది స్టేడియంలో ఉన్నోళ్ళైతే ఇలా చూస్తున్నారు. ఎంత ఇంట్రెస్ట్ కదా మనోళ్ళందరికీ గొడవ అంటే. అండ్ చెన్నై ప్లేయర్లు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇద్దరిని శాంతింపజేసి ఎళ్ళండమ్మా అని చెప్పి ఇద్దరిని పంపించి మొత్తం మీద ఎస్ఆర్‌హెచ్ గేల్చేసిందనమాట. మరి కొట్టుకున్నంత పని చేశారు. మరి ఇలాంటి మసాలా ఉండాలిలే ఐపీఎల్ మజా రావాలంటే. అండ్ సంజు సామ్సన్, క్లాసన్ విషయంలో తప్పు ఎవరిదో మీరే చెప్పాలి. అండ్ అలాగే కొంచెం మన ఛానల్ కూడా ఫాలో చేసి వెళ్ళిపోండమ్మా.